సో, ఈరోజు ఎంతమందికి 'మణికంఠ సూపర్‌గా చేశాడురా' అని అనిపిచ్చిందో కామెంట్‌లో రాయండి. సో, ఏదైతే మన 'యష్మి గౌడ' చేసిందో సేమ్ అదే మన 'మణికంఠ' గూడా చేశాడు. 'యష్మి గౌడ' మన 'మణికంఠకి' ఫుడ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో, ఆపోజిట్ ఎవరో ఉంటే వాళ్ళకిచ్చింది. సేమ్ మన 'మణికంఠ' గూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఆమె ఏదైతే చేసిందో అదే చేశాడు. ఆయన 'పృథ్వీ', 'యష్మి' అని చెప్పనేసి 2 ఆప్షన్స్ ఇస్తే బిగ్ బాస్ 'మణికంఠ' మాత్రం యష్మిని వదిలేసి పృథ్వీని అయితే చూస్ చేసుకున్నారు. దీనికి ఎమోషనల్ అయిపోతుంది యష్మి కూడా. మరి ఆమె చేసింది ఏంటి? ఆమె కూడా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు నార్మల్‌గా నిఖిల్ అనేది సెలెక్ట్ చేసుకుంది. ఆమె చేసినప్పుడు తప్పు లేదు కానీ మన మణికంఠ చేస్తే తప్పు వచ్చేసింది. ఏడ్చుకుంటుంది. బట్ ఆబ్వియస్లీ ఇది ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయడానికి సృష్టించారు ఈ ఎపిసోడ్. సో మొత్తం ఏంటంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఫుడ్ ఇదంతా వస్తుందనేసరికి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు. దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ లెటర్ అండి. సో ఇట్ మైట్ బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు కొంచెం మంచి మదాలు లేదంటే బయట నుంచి ఏదైనా టిప్స్ కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ లెటర్ ఖచ్చితంగా ఇంపార్టెంటే. వాళ్ళ స్కిల్ సెట్ తెలుసుకోవడానికి లేదా వాళ్ళ ఆట ఎలా ఆడుతున్నారో అది తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ లెటర్ అనేది 100% ఉపయోగపడుతుంది. సో ఎవరికైతే లెటర్స్ రావో అది వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఈ వీకెండ్ ఎపిసోడ్లో దసరా పండగ కాబట్టి అందరికీ ఫుడ్ పంపించే అవకాశం ఉంటుంది, లేదంటే అందరికీ ఆ లెటర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఒక 1 or 2 days అలా ఆ ఎమోషనల్ డ్రామాని కంటిన్యూ చేస్తారు. కానీ వీకెండ్స్లో ఖచ్చితంగా అందరికి ఇచ్చేస్తారు, అందులో డౌటే లేదు. సో అది మీరు ప్రీవియస్ సీజన్స్ చూస్తే దాంట్లో తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్కరికి లెటర్స్ అవన్నీ వస్తాయి, అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మరిన్ని బిగ్ బాస్ ఎపిసోడ్స్ కోసం, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.